సంపాదన వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది అంటే మీ ఇంటికి ఆగ్నేయం అంటే ఆగ్నేయ దిశ పల్లంగా ఉందన్నమాట. అలాగే వాయవ్య దిశ, ఆగ్నేయ దిశ పల్లం, వాయవ్య దిశ ఎత్తు, ఈ రెండు కనుక ఇలా ఉన్నట్లయితే మీకు కంపల్సరిగా మీకు వచ్చిన సంపాదన నిలబడదు. మీకు వేసి చూపిస్తాను చూడండి. ఇది మన ఇంటి స్వరూపం. ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం, ఇది ఆగ్నేయము, ఇది నైరుతి, ఇది వాయువ్యం, ఇది ఈశాన్యం. అయితే ఇక్కడ మనకి ఇంకో కాంపౌండ్ వాల్ కూడా వేస్తున్నాను నేను. కాంపౌండ్ వాల్ కూడా దీన్ని బట్టి కూడా చాలా ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఆగ్నేయంలో ఇదంతా ఉంది కదా, ఈ ప్లేస్ అంతా ఉంది కదా, ఈ ప్లేస్ అంతా ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఆగ్నేయంలో ఎప్పుడైతే మీకు పల్లంగా ఉందో అంటే డౌన్గా ఉందో, ఇక్కడ డౌన్ అనేది ఉండద్దు. ఈ ఏరియాలో డౌన్ ఉండకూడదు ఇక్కడ. అలాగే దీనికి కరెక్ట్గా మీకు ఇక్కడికి రావాలంటే ఇక్కడ వాయువ్యం, దానికి వాయువు అన్నమాట. ఇది ఇక్కడ ఎత్తు ఉండకూడదు, వాయువులో ఎత్తు ఉండకూడదు అనమాట. ఎత్తు ఉండకూడదు, ఇక్కడ డౌన్ ఉండకూడదు, ఇక్కడ ఎత్తు ఉండకూడదు. ఈ రకంగా మీ ఇల్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు వచ్చిన రూపాయి నిలబడదు, కాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా మీరు అప్పులు చేయడానికి కూడా మీరు వెళ్ళవలసి వస్తుంది.